నా పేరు శ్రీదేవి సార్. మార్కాపురం డిస్టిక్ పూసలపాడు నుంచి నేను జాయిన్ అయ్యాను. నాకు వాణి మేడం సజెషన్ చేశారు. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. కాకపోతే నేను నిరాహార చేయాలి, ఉండాలి అనుకునేదాన్ని. ఆ టైంలో నాకు వాణి మేడం చెప్పారు. తర్వాత వచ్చేసి మేము విపస్సనాకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది నా పేరు రాలేదు సార్, అక్కడ క్యాన్సిల్ అయింది. అంటే ఇందులో జాయిన్ అయ్యే ముందు విపస్సనాకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. నాకు తెలియదు ఇది. అది నా నా మీ పేరు రాలేదమ్మా, నెక్స్ట్ సార్ రండి అన్నారు. వాణి మేడము అయితే ఇప్పటికి ఫస్ట్ విపస్సనాకు పోతే ఇది జాయిన్ అవ్వద్దులే, తర్వాత పోయి వచ్చినాక ఇంకొక ప్రోగ్రామ్కు జాయిన్ అవ్వదు. కానీ మనం ఒకటి అనుకుంటే ప్రకృతి ఒకటి మనకు ఇస్తుందని నాకు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అవకాశం వచ్చింది గురుగారు. అంతకుముందే నాకు కాలు ఫ్రాక్చర్ అయింది సార్. కాలు ఫ్రాక్చర్ అయ్యి మెడిసిన్ వాడుతున్నాను. మెడిసిన్ వాడుతున్నప్పుడు సెకండ్ డేనే నేను ఆ మెడిసిన్ పూర్తిగా, ఇంగ్లీష్ మెడిసిన్ పూర్తిగా మానేశాను. మానేసి నిరాహారంలోనే ఉంటున్నాను. కాలు పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది సార్. అరుణాచలం గిరి ప్రదర్శన కూడా చేసి వచ్చాను. అలాగే హ్యాండిలింగ్ చేయడం వచ్చింది సార్ నాకు. అంటే ఏది వచ్చినా ఈ నిరాహారంలో ఏదైనా తిన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయాలి అని చెప్పారు కదా, హ్యాండిల్ చేయడం నేర్చుకున్నాను. చాలా బాగుంది గురువుగారు. అలాగే వెయిట్ లాస్ 2 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఇంచ్ లాస్ వచ్చింది గురువుగారు. బాడీ షేప్ అంతా ఇంచ్ లాస్ అయింది, అది గమనించాను. ఇంకొకటి అంటే స్ట్రాంగ్గా ఎలా ఉండాలి అంటే అట్లా శారీరకంగా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇంతకుముందు ఏదైనా పని చేయాలంటే వాయిదా వేసేదాన్ని. ఆ వాయిదా లేకుండా ఇప్పుడు ఎంబడినే ఏదైనా పని అనుకుంటే ఎంబడే చేయగలుగుతున్నాను. అది ఒక మార్పు గమనించాను. నిద్ర వచ్చేసి కరెక్ట్ 8 గంటలకు నిద్రపోతున్నాను, మళ్ళీ 4 o'clock నిద్ర లేస్తున్నాను. ఆ మార్పులు వచ్చాయి గురువుగారు. మీకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గురువుగారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.